Hello, welcome you all my dear students. Target 75 సిరీస్కి స్వాగతం. ఈరోజు ఆర్టెమిస్ మిషన్, ఆర్టెమిస్ అకార్డ్కి సంబంధించినటువంటి టాపిక్ డిస్కస్ చేసుకుందాం. దీంతో పాటుగా యూనిట్ 2లో ఉన్నటువంటి రెన్యూవబుల్ ఎనర్జీ చాప్టర్ ఎలా చదవాలనేది మీతో కొంచెం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. యాక్చువల్గా మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ ఫేసింగ్ సో మచ్ కన్ఫ్యూజన్ వైల్ ఎక్స్ట్రాక్టింగ్ ది ఇన్ఫర్మేషన్. అది చాలా ప్రాబ్లం అవుతుంది. ఒక ఓషన్ లాగా తయారైపోయింది. అంటే ఏం చదవాలి, ఏది వదిలేయాలి, ఎలా చదవాలి అనేది 2023 కరెంట్ అఫైర్స్ చదవాలా, 24 కరెంట్ అఫైర్స్ చదవాలా? ఒకటైతే మనం స్ట్రాంగ్గా తీసుకోవచ్చు, 2 సంవత్సరాలది పర్ఫెక్ట్గా చదవటం ఇంపాసిబుల్ ఫర్ ఏ కామన్ మ్యాన్. ఓకే, 2024ని పర్ఫెక్ట్గా చదివితే అప్పుడు మీకు 2023 కవర్ అయినా దానికి మ్యాచ్ అవుతుంది. కాబట్టి 2024కి సంబంధించినటువంటి ఈవెంట్ రివ్యూస్ వచ్చిన తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి పూర్తి సమగ్రమైన సాధికారత ప్రిపరేషన్ ఉంటుంది. దానికి నేను కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిసెంబర్ 27 నుంచి జనవరి 1st వీక్ వరకు నేను ఐ విల్ కమ్ అండ్ కాంటాక్ట్ విత్ మీకు సెపరేట్గా మ్యారథాన్ క్లాసెస్ లాగా ఎవ్రీడే ఐ విల్ ట్రై టు టేక్ మోర్ నెంబర్ ఆఫ్ క్లాసెస్. దట్ ఈస్ పాయింట్ నెంబర్ 1. Second important announcement is, with the drastic success of Rapid Revision program, I am happy to announce you the second batch of Rapid Revision is going to start from Monday. Rapid Revision యొక్క second batch Monday నుంచి స్టార్ట్ అవుతుంది. Okay, the interested students are willing, if anybody wants to join, can join this Rapid Revision program, which is going to start from Monday. So that is, and as usual ga mentorship program and test series are going very successfully. So this is the small information I would like to share prior to start with the information. Okay, బాగా చదవండి, టైం అసలు వేస్ట్ చేసుకోవద్దు. ద వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్, మీకు కొంచెం క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాను యూనిట్ 2కి సంబంధించి. యూనిట్ 2లో ద వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ అబౌట్ ద యూనిట్ 2 ఈజ్ రెన్యూవబుల్ ఎనర్జీస్కి సంబంధించినటువంటి స్కీమ్స్, పాలసీస్, స్టాటిస్టిక్స్ చదువుకుంటే సరిపోతుంది. మీరు సిలబస్ చూడండి, భారత్ స్టేజ్ నామ్స్ రెన్యూవబుల్ ఎనర్జీ చాలా చాలా క్లియర్ కట్గా సిలబస్లో మెన్షన్ చేశాడు. అలాంగ్ విత్ ద రెగ్యులర్ టాపిక్స్ రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించినటువంటి టాపిక్ని చాలా స్పెసిఫిక్గా మెన్షన్ చేయడం జరిగిందన్నమాట. ఓకే, పిఎం కుసుమ్ కావచ్చు, శక్తి కావచ్చు, అండ్ అదర్ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ అన్నీ కూడా మీకు యూనిట్ 2లో ఉంటాయి. ఆ యూనిట్ 2లో ఉన్నటువంటి మల్టిపుల్ డైనమిక్స్ని మీరు జాగ్రత్తగా చూడండి. ఎలా చదవాలో చెప్తాను చూడండి. నెంబర్ 1, యూనిట్ 2 చూడడానికి అందరూ చాలా లైట్గా తీసుకునేటువంటి యూనిట్, కానీ ఇట్ హాస్ గ్రేట్ ఇమ్మెన్స్ పొటెన్షియల్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. వాట్ ఆర్ దోస్ టాపిక్స్ దట్ షుడ్ బి కవర్డ్ ఇన్ అండర్ యూనిట్ 2? నెంబర్ 1, భారత్ స్టేజ్ నామ్స్. నెంబర్ 2, భారత్ స్టేజ్ నామ్స్ తర్వాత సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ నథింగ్ బట్ రెన్యూవబుల్ ఎనర్జీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎలా తయారయ్యారంటే అభ్యర్థులు, అంటే రెన్యూవబుల్కి నాన్ ఫాసిల్ ఫ్యూయల్స్కి డిఫరెన్స్ తెలియకుండా వెళ్ళిపోతున్నారు అనమాట. ఓకే, సో బీ వెరీ పర్టికులర్ అబౌట్ నాన్ ఫాసిల్ ఫ్యూయల్స్ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీస్. నాన్ ఫాసిల్ ఫ్యూయల్స్ అంటే ఫాసిల్ ఫ్యూయల్స్ కానివన్నీ కూడా నాన్ ఫాసిల్ ఫ్యూయల్స్ అంటే ఏంటి? కోల్, పెట్రోలియం రిఫైనరీస్, పెట్రోల్, ఇవన్నీ కాకుండా శిలాజేతర ఇంధన వనరులు. శిలాజేతర ఇంధన వనరులు ఏమొస్తాయి? రెన్యూవబుల్ ఎనర్జీ వస్తుంది అండ్ యురేనియం, థోరియం వంటివి వస్తాయి. సో ఒకసారి క్లారిటీ చూడండి. రెన్యూవబుల్ ఎనర్జీలో ఓకే, సో ఫస్ట్ వన్ ఈజ్ టోటల్ ఎనర్జీ అనుకుందాం. ఎనర్జీ సెగ్మెంట్ని వి కేటగరైజ్ ఎనర్జీ ఇంటూ 2 టైప్స్: ఫాసిల్ ఫ్యూయల్స్, శిలాజ ఇంధనాలు, నాన్ ఫాసిల్ ఫ్యూయల్స్, శిలాజేతర ఇంధనాలు. ఓకే, ఈ శిలాజేతర ఇంధనాల్లో మనకి 2 రకాలు ఉంటాయి. నెంబర్ 1 ఈజ్ న్యూక్లియర్ ఫ్యూయల్స్ అండ్ నెంబర్ 2 ఈజ్ నథింగ్ బట్ నాన్ ఫాసిల్ ఫ్యూయల్స్తో పాటు సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ నథింగ్ బట్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్. రెన్యూవబుల్ ఎనర్జీలు ఏమొస్తాయి? విండ్, సోలార్, జియోథర్మల్. ఇది ఈ క్లారిటీతో చదవండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఈ క్లారిటీ లేకుండా పంచామృత అర్థం కాదు. చూడండి,
పంచామృత్ కావచ్చు, మిషన్ లైఫ్ కావచ్చు, ఇవన్నీ అర్థం కావాలంటే యూ షుడ్ హ్యావ్ పర్ఫెక్ట్ కాన్సెప్చువల్ క్లారిటీ లైక్ దిస్ నాన్న. సో ప్రిపరేషన్ని ఒక సిస్టమాటిక్ మేనర్లో తీసుకెళ్ళండి. 75 డేస్లో సైన్స్ అండ్ టెక్నాలజీని 60+ మార్క్స్ సాధించడం అస్సలు కష్టం కాదు. ప్రణాళికాబద్ధంగా చదవాలి. మూడింటిని సమతూకంగా తీసుకెళ్ళాలి. వాట్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ థింగ్స్ యూ షుడ్ టేక్ దెమ్ ప్యారలీ? నెంబర్ 1, రెగ్యులర్ కోర్ అంటే మేము ఆల్రెడీ చదివామనే కోర్ని అనుకోవద్దు. ప్రతిసారి డైనమిక్స్ మారుతూ ఉంటే సిలబస్ యాడ్ అవుతూ ఉంటుంది. కరెంట్ అఫైర్స్ మాత్రమే చదవటం వల్ల కాదు, కరెంట్ అఫైర్స్ వచ్చిన ప్రతిసారి సిలబస్ మొత్తం ఓవర్హాల్ అవుతూ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఆర్టిమిస్ అనే ఒక చిన్న టాపిక్ తోటి ఎంటైర్ సిలబస్, ల్యూనార్ మిషన్స్ ఎంటైర్ టాపిక్ అంతా కూడా రీషెడ్యూల్ అవుతూ ఉంటుంది. సో దాన్ని పర్ఫెక్ట్గా పల్స్ని పట్టుకోవడానికి ప్రయత్నించండి, విచ్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ కోర్ని ప్రాపర్గా తీసుకెళ్ళండి. ఓకే. నెంబర్ 2, కరెంట్ టాపిక్స్, పిఐబితో పాటు హిందూలో వచ్చేటువంటి టాపిక్స్ కానీ వీటన్నిటిని కరెంట్ టాపిక్స్లో డిస్కస్ చేసుకోండి. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ టాపిక్ ఈజ్ నథింగ్ బట్ టెస్ట్ సిరీస్. సో ఈ మూడింటిని కనుక సమతూకంగా ఈ 75 రోజులు అంటే 70 రోజులు కనుక మీరు తీసుకెళ్ళగలిగితే 60+ స్కోర్ చేయటం ఎస్ఎన్టీలో ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అన్ ఇంపాసిబుల్ టాస్క్. చాలామంది అభ్యర్థులు చెబుతుంటారు, సార్ ఈ ఎస్ఎన్టీ అసలు వదిలేసాము అంటే. ఎందుకంటే ఆ ఎవర్షన్ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే జీకే పుస్తకాలు చదవడం వల్ల. జీకే పుస్తకాలు ఏం చేస్తున్నాయి, దే ఆర్ నాట్ ప్రాపర్లీ గైడింగ్ ద స్టూడెంట్స్ అనమాట. ఓకే. సో దట్ ఈస్ ద వన్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే. సో ప్రాపర్గా చదవండి, హార్డ్ వర్క్ చేయండి, ఒక సిస్టమాటిక్ ప్రణాళికాబద్ధంగా చదవండి. ఇంకా 60 రోజులకు వచ్చేసింది సార్ నేనేం చేయలేను, లేకపోతే 70 రోజులకు వచ్చింది నేనేం చేయలేను. ప్రతిరోజు ప్రెషియస్. ఇక్కడి నుంచి మీరు ప్రిపేర్ అయినా సైన్స్ అండ్ టెక్నాలజీలో 60+ మార్క్స్ తెచ్చుకోవటం అసాధ్యం కాదు. ఓకే. అండ్ లెట్ us జంప్ ఇన్ టు ద టాపిక్ కాల్డ్ as ఆర్టిమిస్. ఆర్టిమిస్ అనేది యాక్చువల్గా ద కంటెక్చువల్ రిలవెన్స్ ఆఫ్ ఆర్టిమిస్ మిషన్. ఆర్టిమిస్ మిషన్ యొక్క కంటెక్చువల్ రిలవెన్స్ ఏంటంటే, నెంబర్ 1, డిసెంబర్ 12వ తారీఖు పనామా ఆర్టిమిస్ ఒప్పందంలో 49వ దేశంగా జాయిన్ అయింది. ఆస్ట్రియా ఆర్టిమిస్ ఒప్పందంలో 50వ దేశంగా జాయిన్ అయింది. ఆ నేపథ్యంలో ఆర్టిమిస్ అంటే ఏంది, ఆర్టిమిస్కి సంబంధించినటువంటి ఎవ్రీ కాంపోనెంట్ కెన్ బి ఇంపార్టెంట్. దీన్ని 2 భాగాలుగా విభజించుకోవచ్చు. ఆర్టిమిస్ ఒప్పందం, ఆర్టిమిస్ మిషన్. వాట్ ఆర్ ద 2 కాంపోనెంట్స్ దట్ కెన్ బి సీన్? నెంబర్ 1 ఈస్ ఆర్టిమిస్ మిషన్, నెంబర్ 2 ఆర్టిమిస్ ఒప్పందం. ఆర్టిమిస్ మిషన్ అంటే ఏంది, చంద్రుని మీదకి మనిషిని పంపించి మానవ ఆవాసాలను ఏర్పాటు చేసి, ఎక్కడ దక్షిణ ధ్రువం వద్ద, చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం వద్ద మానవ ఆవాసాలను ఏర్పాటు చేసి, మానవ ఆవాసాల్లో అక్కడ మనిషి సెటిల్మెంట్ అయిన తర్వాత అక్కడి నుంచి అక్కడ ఆగటం కదా, అక్కడి నుంచి మార్స్ మీదకి పంపించడం ఈజ్ ద అంబిషియస్ టార్గెట్ ఆఫ్ ఆర్టిమిస్. చాలామంది ఆర్టిమిస్ అంటే ఓన్లీ మూన్ అనుకుంటారు. కాదు, మూన్ టు సెండింగ్ హ్యూమన్ టు మార్స్ వయా మూన్. అరుణ గ్రహం మీదకి మనిషిని పంపించడం, ఎక్కడ టెంపరీ సెటిల్మెంట్ ఏర్పాటు చేసి మూన్ మీదకి పంపించి, మూన్ మీద కాలనీస్ ఏర్పాటు చేసి, మూన్ మీద నుంచి మార్స్ మీదకి పంపించడం అనేది ఆర్టిమిస్. ఆర్టిమిస్ అనే పదం ఒక గ్రీక్ దేవత పేరు మీద వచ్చింది. ఈ ఆర్టిమిస్లో దెర్ ఆర్ సెవరల్ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ కెన్ బి సీన్ ఇన్ ద సెగ్మెంట్. ఆర్టిమిస్ మిషన్లో ఎస్ఎల్ఎస్ అనేటువంటి లాంచింగ్ వెహికల్ని ఆర్టిమిస్ మిషన్లో 3 స్టేజెస్ ఆర్ దేర్ ఇన్ ఆర్టిమిస్ 1. ఆర్టిమిస్ మిషన్, ఆర్టిమిస్ 1, ఆర్టిమిస్ 2, ఆర్టిమిస్ 3. ఆర్టిమిస్ 1లో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్? సో హెల్గా మరియు జోహార్ అనే 2 మ్యానిక్వెన్స్ని పెట్టి అక్కడ ఉన్నటువంటి రేడియో ధార్మికతను చెక్ చేసుకుంటూ హెల్గా మరియు జోహార్ అనేటువంటి మ్యానిక్వెన్స్, హెల్గా మరియు జోహార్ అనే 2 మ్యానిక్వెన్స్ని పెట్టి ఆ మ్యానిక్వెన్స్ పైకి రేడియో ధార్మికత ప్రభావం ఎలా ఉందో అధ్యయనం చేయటం ఈ ఆర్టిమిస్ 1లో ఉన్నటువంటి కాంపోనెంట్. సో ఆర్టిమిస్ 1లో వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ లాంచింగ్ వెహికల్? ఆర్టిమిస్ 1లో ఉపయోగించినటువంటి లాంచింగ్ వెహికల్ ఈస్ ఎస్ఎల్ఎస్. అండ్ దాంట్లో ప్రయోగించినటువంటి స్పేస్ క్యాప్సూల్ ఈజ్ నథింగ్ బట్ ఒరియాన్. ఒరియాన్ ఈజ్ ద స్పేస్ క్యాప్సూల్. ఏ లాంచింగ్ వెహికల్ ద్వారా పంపించారు? స్పేస్ లాంచ్ సిస్టమ్ అనేటువంటి లాంచింగ్ వెహికల్ ద్వారా ప్రయోగించినటువంటి ఆర్టిమిస్ మిషన్ క్యారీడ్ ఒరియాన్లో మనకి హెల్గా మరియు 2 జోహార్ అనే 2 ప్లాస్టిక్ మ్యానిక్వెన్స్ని పెట్టారు. ఆ ప్లాస్టిక్ మ్యానిక్వెన్స్లో ఫీమేల్ సిమ్యులెంట్ ఆర్గాన్స్ని పెట్టారు. సో ఈ ఆర్టిమిస్ మిషన్ ద్వారా ఎలా సక్సెస్ అవుతుంది దాని యొక్క కాంపోనెంట్స్ని ఎస్టాబ్లిష్ చేయారు.
ఆర్టెమిస్ 2, వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఆర్టెమిస్ 2? సో చంద్రునికి సమీపంగా వెళ్ళి అక్కడ చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం యొక్క ఫొటోస్ని తీసి మరలా తిరిగి రావటం. ఆర్టెమిస్ 3లో హ్యూమన్ ఈజ్ గోయింగ్ టు ల్యాండ్ ఆన్ మూన్. ఇక్కడే అందరికీ డౌట్ వస్తున్నాడు. మీరు 1960sలోనే పంపిస్తే మరలా 2024లో 26 ఆర్టెమిస్ 2 మనిషి వెళ్తానికి 2030 or 2035. సో ద పాయింట్ ఏంటంటే అసలు అపోలో మిషన్ అనే పెద్ద ఫేక్ అనేది దీని వెనకాల ఉన్నటువంటి ప్రధానమైన వాదన. సో కీప్ ఇట్ అట్ అస్. ఆర్టెమిస్ అకార్డ్ 2020 సంవత్సరంలో ప్రపంచంలో చంద్రుని మీదకి ప్రయోగాలు చేయాలనుకున్న దేశాలన్నీ సమన్వయంతో ఒక ఒప్పందం కుదుర్చుకోవాలనే ఉద్దేశంతో 2020 సంవత్సరంలో ఆర్టెమిస్ అకార్డ్ని ఏర్పాటు చేశారు. 2020లో ఆర్టెమిస్ అకార్డ్ని ఏర్పాటు చేసిన తర్వాత 2023లో భారతదేశం 27వ సభ్య దేశంగా ఆర్టెమిస్ ఒప్పందంలో జాయిన్ అయింది. ఓకే, అండ్ ఈ ఆర్టెమిస్ అకార్డులోకి డిసెంబర్ 12వ తేదీన ఈ డిసెంబర్ 12వ తేదీన వీ కెన్ సీ ద పనామా మరియు ఆస్ట్రియా, రెండు దేశాలు, పనామా మరియు ఆస్ట్రియా దేశాలు దే హ్యావ్ జాయిన్ యాజ్ ద 49th and 50th కంట్రీ. సో యాజ్ ద ఆర్టెమిస్ అకార్డ్ ఆర్ ఆర్టెమిస్ సభ్య దేశాలుగా జాయిన్ అవడం జరిగింది. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్ ది బెస్ట్.